సరే, లంచ్ కుదరదు, డిన్నర్కి వస్తామని చెప్పు. ఏంటి చిరాకు పడుతున్నావు? చీరలో చాలా సెక్సీగా ఉన్నావే. అరే నాకు టైం కావాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి, మనీ సంపాదించాలి, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసుకుందాం. సరే కానీ ఎందాకేదో చిరాకు పడుతున్నావు అన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటి మౌన కళ్యాణి దగ్గర నా మీద చిరాకు పడుతున్నావు? బాబు నీకో దన్నం. ఓకే, 1 more తీసుకుందాం. సో ఇలా పెట్టండి. వావ్, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏంటి చూస్తుంటే ఎవరి మీద క్రష్ ఉన్నట్టుంది? ఎవరా మిస్టర్ బాయ్? ఏమోనే, నాకేం తెలియడం లేదు. అతను నేను కెఫేలో చూసాను. అతను మంచి క్లిక్స్ కూడా తీసుకున్నాను. హీఈస్ ఇంక్రెడిబుల్ అండ్ ఐ రియలీ వాంట్ టు మీట్ హిమ్ అండ్ షేర్ మై థాట్స్. యూ రియలీ లైక్ హిమ్? ఎస్, ఐ డూ. కానీ వెళ్ళి మాట్లాడాలనుకునే లోపే వ్యానిష్ అయిపోయాడు. నాకు అర్థమైంది. నువ్వు హ్యాపీని ఎందుకు ట్రై చేయకూడదు? ఇట్స్ అన్ యాప్ దట్స్ హెల్ప్ యూ ఫైండ్ పీపుల్ హూ క్రాస్డ్ పాత్ విత్ యూ. మేబీ తను అక్కడ ఉండొచ్చేమో. హ్యాపెనా? అదేంటి? Happen is most real life dating app. With Happen you can find people who go same place as you. రియల్లీ? అయితే ఇప్పుడే హ్యాపెన్ ట్రై చేస్తాను మధు. థ్యాంక్ యూ. Okay. Find your crush. Download Happen right now. Link in description. హలో, ఎలా ఉన్నావు? ఏంటి కాల్ చేసావు? నువ్వు ఎలాగో కాల్ చేయవు కదా, అందుకే నేను చేశా. నేనెందుకు కాల్ చేయాలి నీకు? ఓ, అప్పుడే మర్చిపోయావా? ఇంకో బకరాగడు దొరికాడా ఏంటి? దొరికాడా లేదా అడుగుదామని కాల్ చేసావా ఏంటి? ఆల్రెడీ నాకన్నా ముందున నీ పాత బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు కదే హోటల్స్లో. ఆగలేవనే? అవునరా, కలుస్తా. నువ్వెవరు అడిగేదానికి? నా లైఫ్ నా ఇష్టం. ఇంకొకసారి కాల్ చేసావంటే చప్పుతో కొడతా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి
ఎందుకు పదే పదే కాల్ చేస్తున్నావు? ఏయ్ నీకేమైనా బలిసిందా? ఫోన్ లిఫ్ట్ చేయడం తెలీదా? నువ్వేమైనా పెద్ద అందగత్వం అనుకుంటున్నావా? చూడు కిరణ్, నా గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నావు. నీకు దండం పెడతా, దయచేసి నాకెప్పుడు కాల్ చేయొద్దు ప్లీజ్. నీ అమ్మా. పిలవకుండా ఒకదాని సిగరెట్ కలుతున్నావా? వాడు నన్ను వదిలేశాడు కదా, మళ్ళీ నాకెందుకు కాల్ చేశాడు? అస్సలు సిగ్గులేదా, బుద్ధి లేదా? నేనెవరితోనో వెళ్తే వాడికేంటి? వాడెవడు నన్ను తిట్టడానికి? ఎవరు కాల్ చేశారు? ఎవరికి పిచ్చిలేసింది? ఎవరిని తిడుతున్నావు? వాడే గొట్టంగాడు, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావా? యా. ఫ్రస్ట్రేషన్లో ఉన్నప్పుడు నాకు చెప్పమని చెప్పాను కదా. అలా కాదు, వాడు నన్ను తిట్టమని కాల్ చేయొద్దు అన్నాను కదా. అప్పుడే పడుకుంటున్నావా? ఏం లేదు మధు, బెడ్ సరి చేస్తున్నా. నువ్వు ఇంకా పడుకోలే? రా కూర్చో. వాటర్ బాటిల్ తీసుకో. థ్యాంక్ యూ. కీర్తి, ఇప్పుడంతా ఓకే కదా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఈ బాయ్ ఫ్రెండ్తో మళ్ళా ఏమైనా గొడవలు? వాడా? ఆ వేస్ట్ కార్డ్ గురించి ఎప్పుడో మర్చిపోయానే. ఓకే, మరి నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? ప్లానింగ్ అయితే ఏం లేదు మధు. అయితే ఒక్కటి మాత్రం గట్టిగా అనుకున్నాను, అలాంటి వేస్ట్ కార్డ్ని మాత్రం లైఫ్లోకి రానివ్వకూడదు. కానీ కుదరదు కదా మధు. ఎవడో ఒకడు గొట్టంగాడు ఉంటాడు, తగులుకుంటాడు, బాగా మాట్లాడతాడు, నీకు నేనున్నానని లైఫ్లో సపోర్ట్ చేస్తాడు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి తెలిసినా పర్వాలేదు, వాడికిన్నా బాగా చూసుకుంటానంటాడు. అదేమో నిజమని మనం నమ్మేసి మనం మనసిచ్చేస్తాం. కొన్ని రోజులు బాగానే ఉంటుంది మధు, తర్వాత చిన్నగా గొడవ ఏమైనా అయింది అనుకో, మళ్ళీ రొటీన్ స్టార్ట్. నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దీనికే నేను వదిలేశాడు, అది నువ్వు ఇది, నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నువ్వు అక్కడ పడుకున్నావు ఇక్కడ పడుకున్నావని, నువ్వు ఎక్కడ పడుకున్నా నిన్ను లవ్ చేశాను అని టార్చర్ స్టార్ట్ చేస్తారు కదా. మంచి అబ్బాయిలే లేరా మధు? మంచి అబ్బాయిలు ఉన్నారేమో కానీ అమ్మాయిలు అర్థం చేసుకునే అబ్బాయిలే లేరే. కానీ ఈ విషయంలో నువ్వు చాలా లక్కీ మధు, నీకు రామున్నాడు. చాలా లక్కీ. అయినా నీకు రామ్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కదా? చచ్చే, అలాంటిదేం లేదు మధు. నేను చాలా కంఫర్టబుల్గానే ఉన్నా. ఇద్దరం కలిసి హ్యాపీగా మాట్లాడతాం, జతగా డ్రింక్ చేసి స్మోక్ చేస్తాం,
కొన్నిసారి ఆఫ్టర్నూన్ నాకు లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాడు. చెప్పాలంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మర్చిపోవడానికి రామే కారణం మధు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళాక బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. కీర్తి, డ్రింక్ చేయడానికి రామ్ నేను పిలుస్తాడా, నువ్వే రామ్ దగ్గరికి వెళ్తావా? రామే పిలుస్తాడు, నేనేం వెళ్ళను. సరే, ఇంక పడుకో, లేట్ అయింది. గుడ్ నైట్ మధు. మార్నింగ్ మార్నింగ్ ఎంత హాట్గా కనిపిస్తున్నావేంటి? నిన్ను పడేద్దామని. రామ్, కీర్తి, వద్దు రామ్. సంతోషమైనా బాధైనా నీతోనే అనుకున్నా, కళ్ళల్లో కన్నీరే కడలల్లే పొంగి నా ప్రేమ హృదయాన భారంగా ఉంది ఈ నిజం, నిన్ను వదిలెల్లానా. ఏంటి మా టిఫిన్ చేయకుండా ఎక్కడి నుంచి ఉన్నావు? టిఫిన్ చేద్దాం. నేను తర్వాత చేస్తాను రామ్, నువ్వు వెళ్ళు. దామా కలిసి తిందాం. ప్లీజ్ రామ్, నేను తర్వాత తింటాను, నువ్వు తినేసి వర్క్ చేసుకో. ఓయ్, ఏమైంది ఇప్పుడు ఏడుస్తున్నావు? నేనేం ఆడవట్లేదు, నువ్వేం భయపడకు, నీ పక్కన పడుకోనండి. తినేసాక పిల్లు
వచ్చి పడుకుంటాం. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా. మధు మధు ఆపు ఆపు యాపో. You can't find love just scrolling on your mobile. Fate, destiny, and coincidences plays an important role in your love story. This is why Happen connects you with the people who loves the places as you. Click the link in the below to download Happen.